నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కాకతీయ లక్ష్మీ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాకముందు 5 ఏళ్ల నీళ్ల కోసం మనం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ రైతుల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారన్నారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో దౌర్భాగ్య ఆలోచన చేస్తున్నారన్నారు. 84 పిల్లర్లు ఉన్న కాళేశ్వరానికి 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. గోదావరి నుండి సముద్రంలోకి పోయే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎత్తిపోయకుండా కాలయాపన చేస్తూ రైతులకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆయకట్టు రైతులను కాపాడాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. లక్ష్మీ కెనాలు మరియు కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది. లక్ష్మీ కెనాల్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని ముక్కాల్ మండలము, మెండోరా మండలం దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అట్లాగే చెరువులు కూడా నింపడం జరుగుతుంది. ఈ 2 మండలాల రైతులు గత 15 రోజుల నుంచి కోరుతా ఉన్నారు లక్ష్మీ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయమని. ఆలస్యమైంది. మేము వచ్చి గేట్లు ఎత్తాల్సి వస్తుంది అని చెప్పి అంటే అప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళ అనుమతి ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీలో ఇవాళ 45 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి నేను ఈ అధికారుల్ని అట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా. వెంటనే కుత్పా అలై సాగర్ కూడా నడిపించి కుత్ప కింద ఉన్నటువంటి ఆర్మూరు నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లోని చెరువులు వెంటనే నింపాలి. అట్లనే అలీసాగర్ ద్వారా బోధన్ నియోజకవర్గంలో ఆయకట్టు రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాలి. ఇది తొందరలోనే చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది నిజామాబాద్ జిల్లా రైతుల కోరిక కాబట్టి ఇంకా లేట్ చేయొద్దు. అనవసరమైన భేషజాలకు పోవద్దు. రాజకీయాలుంటే పార్టీలుగా కొట్లాడుకుంది, అంతేగాని ప్రశాంత్ రెడ్డి నీళ్ళు అడిగింది కదా ఇయ్యొద్దు అన్న భేషజం పోవద్దు. ఇక ప్రశాంత్ రెడ్డి నీళ్ళు అడిగినంటే నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడిని కాబట్టి రైతుల కోసం నేను అడగాల్సి వస్తుంది. అడుగుతాను కూడా తప్పకుండా. నేను అడిగినా అని చెప్పి నీళ్ళు ఇవ్వకుండా పోవద్దు. అటువంటి భేషజాలకు మంచిది కాదు అది. లక్ష్మీ కెనాలు మరియు కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది. లక్ష్మీ కెనాల్ ద్వారా బాల్కొండ నియోజకవర్గం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.